నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమృత భాండం నుంచి తొలగిన సుధా బిందువులు భువిపై పడినది ఈ పవిత్ర క్షేత్రం ఉజ్జయినిలోనే అని హిందూ పండితోత్తములు చెబుతారు. చారిత్రాత్మక దృష్టితో చూసిన వారు ఉజ్జయిని అంటే గర్వంతో జయించినది అని చెబుతారు. ఈ క్షేత్రానికి మరో విశిష్టత ఏమంటే బ్రహ్మ కపాలం నుంచి కారిన విష్ణు రక్తమే క్షిప్రా నదిగా ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డున ఉన్న ఈ ఉజ్జయిని క్షేత్రంలో అనేక పవిత్ర ఆలయాలు ఉన్నాయి. ఈ పౌరాణిక నగరంలోనే ప్రసిద్ధమైన ఆలయంగా చింతామణి గణపతి మందిరం అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఉజ్జయిని క్షేత్ర వైశిష్ట్యాన్ని, చింతామణి గణపతి ఆలయ వైభవాన్ని వీక్షిద్దాం. స్వయంభూ చింతామణి గణపతి ఆలయం ఎంతో విశిష్టమైనది. మంగళ స్వరూపుడిగా కనిపించే ఈ చింతామణి గణపతిని పూజిస్తే చింతలన్నీ దూరమవుతాయని భక్తుల నమ్మకం. తలచిన వెంటనే విఘ్నాలు తొలగించి, కోరిన వెంటనే కోర్కెలు తీర్చే ఈ చింతామణి గణేశుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అశేష భక్తజనావళి చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు స్వామి. ప్రవేశద్వారంగా ఉన్న శకుంతలా ద్వారం గుండా చింతామణి గణేష్ మందిరానికి చేరుకుంటారు. చుట్టుపక్కల ఉండే వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన అంగళ్లలో స్వామిని సేవించడానికి కావలసిన పూజా సామాగ్రిని సేకరించుకుంటారు భక్తులు. ఓం గం గణపతయే నమః అంటూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. చింతామణి అనేది ఒక అద్భుతమైన రత్నం. చింతామణి గణపతి ఆలయం జేగురు రంగు గోపురాలు నిటారుగా స్తంభాకృతిలో ఉంటాయి. ఆ గోపురాల నలువైపులా సింహ ప్రతిమలుంటాయి. ఇండోర్ మహారాణి అహల్యాబాయి ఈ ఆలయాన్ని పునర్నిర్మించగా 11-12వ శతాబ్దంలో పరమర ప్రభువులు ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారని చెబుతారు. అందుకే ఇక్కడి కళా సంపద వాళ్ల అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఉజ్జయినిలో ఎటు చూసినా తీర్థయాత్రలకై వచ్చిన యాత్రికులే కానవస్తారు. పార్వతి తనువు నుండి ఉద్భవించిన విలక్షణ రూప సలక్షణ వరప్రదాయక అయిన దైవం వినాయకుడు. నాయకుడి వినా జన్మించినవాడు కావున వినాయకుడు. పరమేశ్వరుని కృపతో గజ శిరస్సు పొంది గజాననుడు అయ్యాడు. సకల విఘ్నాలకు అధిపతిగా పితృదేవుడైన ఆ పరమేశ్వరుడే నియమించగా విఘ్నేశ్వరుడు అని సర్వులచే పిలిపించుకుంటున్నాడు. గణపతిగా, వినాయకుడిగా, వక్రతుండ మహాకాయుడిగా అందరిచే తొలి పూజలను అందుకుంటున్న లంబోదరుడు ఈ ఉజ్జయిని ఆలయ గర్భాలయంలో 3 మూర్తుల గణపతిగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో పార్వతీనందనుడు ధవళకాంతులతో శ్వేతవదనంతో కొలువై ఉంటాడు. తెల్లగా తన తండ్రి పోలికలో శివలింగం వలె అమూర్తమూర్తి స్వయం వ్యక్తమై ఉంటుంది. చింతామణి గణపతి ప్రతిమలో మనకు ప్రధానంగా వినాయకుని కళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. పరమ విశిష్టమైన మూల విరాట్టుగా ఈ గణపతిని ఎందుకు చెబుతారంటే, ఈ మూల విరాట్టు 3 గణపతుల రూపాల ఏకస్వరూపం. ఒక పక్క చింతామణి గణపతి రూపం, మరో పక్క సిద్ధి వినాయక రూపం, ఇంకొక పక్క ఇచ్ఛామన్ గణపతి రూపం కలగలిసి ఉంటాయి. అమృత బిందువులు తొణికిపడిన ఈ ఉజ్జయిని క్షేత్రంలో దేవతలతో పాటుగా సకల మానవాళి చేత తొలి పూజలందుకునే చింతామణి గణపతి వరసిద్ధి ప్రదాయకుడుగా ప్రఖ్యాతి. పుష్పహారాలతో అందంగా స్వామిని అలంకరిస్తారు. గంటలు మోగించి నమస్కారం చేసి తమ మనోభీష్టాలను విన్నవించుకుంటారు. కోరిన కోర్కెలు తీరాలని ముడుపులు, రక్షలు చేతికి కట్టించుకుంటారు. అభీష్ట సిద్ధి కలిగాక తిరిగి ఆ పవిత్ర ధాగాలను తొలగించి మళ్లీ తాజా తాడులను కట్టించుకుంటారు. వివాహం నిశ్చయం కాగానే వధూవరులు మొట్టమొదటి శుభలేఖ ఈ వినాయక స్వామి వారికి సమర్పించుకోవడం ఇక్కడి సంప్రదాయం. ఎంతో విశిష్టమైన ఉజ్జయిని నగరానికి తీర్థంగా, పుష్కరిణిగా, కోనేరుగా పవిత్ర క్షిప్రా నది ప్రవహిస్తోంది. ఆ నది ఉద్భవించిన తీరు ఓ పురాణ ఘట్టంగా పురాణ గాథలలో నిక్షిప్తమయ్యింది. చింతామణి గణపతి ఆలయానికే కాదు, ఆ నగరాన వెలిసిన అనేక ఆలయాలన్నింటికీ పుష్కరిణి ఈ క్షిప్రా నది. ఆ క్షిప్రా ఆవిర్భావ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అనేక పురాణగాథల్లో వినవస్తున్నటువంటి నది క్షిప్రా నది. దీనినే మరో ఉచ్చారణలో సిప్రా నది అని కూడా అంటారు. వింధ్యపర్వత శ్రేణుల్లో ఈ క్షిప్రా నది పుట్టింది. అక్కడ్నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవహించి మాల్వా పీఠభూముల్ని సారవంతం చేస్తోంది క్షిప్రా. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మీదుగా ప్రయాణించి
చంబల్ నదిలో కలుస్తుంది. ఒకానొక కాలంలో విష్ణువు వద్ద భిక్ష అడగడానికి వైకుంఠానికి వెళ్ళాడు ఆదిభిక్షువు. విష్ణువు తన చూపుడు వేలుతో పొమ్మన్నట్టుగా సైగ చేశాడు. అంతటా శివుడు కోపంతో తన త్రిశూలంతో విష్ణు చూపుడు వేలుని ఖండించగా రక్తం ధారగా ఓ ప్రవాహంలా కారింది. బ్రహ్మ కపాలం కూడా నిండి ఇంకా పొర్లింది. ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రానదిగా అవతరించింది. అంతటి క్షిప్రానదీ తీరాన ఎన్నో ఆలయాలు వెలిశాయి. ఉజ్జయిని మహాక్షేత్రానికి పుష్కరిణిగా, పవిత్ర తీర్థంగా, మహాకోనేరుగా ఒదిగిన నదీమాత ఈ క్షిప్రానది. అందుకే ఈ నదికి గంగానదికి వలె ఎంతో వైభవంగా, భక్తి పారవస్యంగా హారతులు పడతారు. అటువంటి పవిత్ర నదీ జలాల సంప్రోక్షణలతో పరవశించే భువి ఉజ్జయిని. క్షిప్రా నదీ స్నానం ఆచరించి ఉజ్జయిని ఆలయాల సందర్శనానికి బయలుదేరతారు ఇక్కడికొచ్చిన తీర్థయాత్రి. కేవలం మానవ జాతి వారే కాదు, దేవతామూర్తులు, ఆఖరికి తండ్రి అయినప్పటికీ శివుడు కూడా విఘ్న నివారణకు పూజించే ఆరాధనామూర్తి విఘ్నేశ్వరుడు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగడానికి, విజయవంతం కావడానికి వినాయకుణ్ణి శరణివేడి పూజించి అభీష్ట ఫల సిద్ధులవుతారు. సకల గణాల అధిపతి గణపతి చింతామణ్ గణేష్గా, చింతామణ్ స్థిరమన్, ఇచ్చామన్ గణేశులుగా గర్భాలయ దర్శనమిచ్చే ఆలయం ఉజ్జయిని క్షేత్ర చింతామణి గణపతి మందిరం. విఘ్నాలు కలుగకుండా, తలపెట్టిన పనులకు ఏ ఆటంకాలు లేకుండా అనుగ్రహించే విఘ్నేశ్వరునికి భక్తులు చేసే అర్చనాది కైంకర్యాలను మనము చూసి తరిద్దాం. వినాయకునికి అనేకానేక రూపాలున్నాయని గణేశ పురాణం వివరిస్తోంది. షోడశ గణపతులు, ఏకవింశతి గణపతులు, ఇలా అనేక రూపాలున్నాయి. కొన్ని అవతారాలకు సింహం, మరికొన్ని అవతారాలకు నెమలి, చివరికి ఆ గజాననునికి ఎలుక వాహనంగా ఉన్నాయని పురాణాలే చెబుతున్నాయి. ఈ స్వరూపాలన్నింటిలోకెల్లా చింతామణి గణపతి అవతారానికి ఎంతో ప్రాశస్త్యముంది. చింతామణి గణపతిని దర్శిస్తే చాలు భక్తుల చింతలన్నీ తొలగి భక్తుల కోర్కెలు నెరవేరుతాయి. ఉత్తర భారతీయులు తమ భాషా యాసలో చింతామన్ గణేష్ అని పిలుచుకుంటారు స్వామిని. చింతలతో ఉన్న మనస్సులను శాంతపరిచే దేవునిగా ఈ గణపతిని కొలుస్తారు. గణేశుని స్వరూపంలోనే ఎన్నో ఆంతర్యాలున్నాయి. పగడపు వర్ణమయంగా విలక్షణ సౌందర్యంతో చింతామణి గణపతి దర్శనమిస్తాడు. మణుల్లోకెల్లా ఓ అద్భుతమైంది చింతామణి. అటువంటి చింతామణి గణపతిని ఆరాధిస్తే ఎన్నో శుభ ఫలితాలు చేకూరతాయని గణేశ పురాణం, ముద్గల పురాణం వివరిస్తోంది. అందుకు రుక్మాంగద మహారాజ వృత్తాంతాన్ని కూడా ఆ పురాణాలు చెబుతున్నాయి. ఎంతో అందగాడైన రుక్మాంగదుడికి ఒక ఋషిపత్ని శాపమిస్తుంది. అందువల్ల అతను కురూపిగా మారిపోయాడు. తన రూపాన్ని తనే చూసుకోలేక ఆ రాజు ఎంతో బాధపడుతుంటాడు. త్రిలోక సంచారి అయిన నారదుడు చింతామణి గణపతిని ఆరాధించమని చెబుతాడు. ఆ విధంగా కష్టాలన్నీ తొలగుతాయని చెబుతాడు నారద మహర్షి. దాంతో రుక్మాంగద మహారాజు కురూపిగానే ఆ చింతామణి గణపతిని పూజించి మళ్లీ పూర్వపు రూపాన్ని పొందాడు. ఈ పార్వతీ తనయుని ఆలయంలో ఆంజనేయసుతుని ఉపమందిరం కూడా ఉండడం మరో విశేషం. రామకార్య జయానికై శివుని అంశతో జన్మించినవాడు ఈ హనుమంతుడు. అసలైన భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనం ఆంజనేయ స్వామి. నర మృగ రూపధారులైన దేవతలు కోరిన వెంటనే కోర్కెలు ఈడేర్చే క్షిప్ర ప్రసాదులని అంటారు. ఏనుగు ముఖ మానవ శరీర వినాయకుని చెంతనే వానర ముఖ మానవ శరీర ఆంజనేయుడు ఓ శిలామూర్తిగా కొలువయ్యాడు. మనము దర్శించుకుందాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవే. భయాలను తొలగించి అభయాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయ స్వామి. రామ భజనా ప్రియుడిగా, అంజనీసుతుడిగా ఖ్యాతికెక్కిన హనుమంతుడు శివాంశ సంభూతుడు. ప్రభాదివ్యకాయుడైన ఆ ప్రసన్నాంజనేయుడు చింతామణి గణపతికి తండ్రిగారైన శివుని అంశతో కారణజన్ముడైన వాడు. ఇక్కడి ఆంజనేయుని దర్శనం వల్ల సకల పాపాలు, గ్రహపీడలు, కలతలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి చింతామణి గణేశుని చెంతనే కొలువై ఉన్నాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని తలచిన వెంటనే ఆదుకునే దైవం ఆంజనేయ స్వామి. ఆ స్వామిని కూడా అర్చించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతారు భక్తులు. సర్వ విఘ్నోపశాంతయే అని వేడుకునేందుకు మన కోసం అవతరించిన స్వామి విఘ్నేశ్వరుడు. గం గణపతయే నమః అని స్మరించుకునేందుకు గజముఖుడైన దేవుడు ఈ గణాధిపతి. ఆ ఏకదంతుడు, వక్రతుండు, విఘ్ననాయకుని 3 విలక్షణ రూపాల మందిరమైన
ఉజ్జయిని చింతామణి గణపతి మందిరాన్ని దర్శించుకున్నాం. ఆ వినాయక స్వామి చల్లని దీవెనలు మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం.